అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్‌లో పోస్ట్ పెట్టాం గదా! సోలార్ గురించి కొన్ని విషయాలు మాట్లాడదాం. మీకు పరిచయం చేస్తున్నాం. సార్ మీ వివరాలు చెప్పండి. హాయ్ అండి, నా పేరు బండి రవీంద్ర కుమార్, మచిలీపట్నం, కృష్ణా డిస్టిక్. నేను లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ ఫీల్డ్లో ఉన్నాను. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి సోలార్ వెండర్ లైసెన్స్ తీసుకుని సోలార్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. మనం సోలార్ ఇన్స్టాలేషన్ చేసే కంపెనీలు వచ్చి టాటా, అదానీ, వ్యారీ, ప్రీమియర్, రెన్యూ, లూమినస్, మైక్రోటెక్, వీగార్డ్, సర్వోటెక్. ఓకే అండి రవీంద్ర గారు. మీ విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీరు వీటికి ఏంటంటే వెండరా? డిస్ట్రిబ్యూటరా? మీ రోల్ ఏంటి సార్ ఈ కంపెనీలో మీరు చేసే ప్రాసెస్‌లో? మేము వచ్చేటప్పటికి మా రోలు సోలార్ వెండర్ ఇన్స్టాలేషన్‌తో పాటు సోలార్ డిస్ట్రిబ్యూషన్ అండి మొత్తం. ఓకే. అన్ని కంపెనీలు మేము ప్రొవైడ్ చేస్తాం ఓకే అండి. కావాల్సిన వాళ్ళకి. ఓకే. మాకు సోలార్ గురించి కొన్ని అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. దయచేసి మీరు ఈరోజు నివృత్తి చేస్తారని ఆశిస్తున్నాం. మొదటిగా వచ్చి అసలు సోలార్ ఎవరు పెట్టుకోవాలి? అంటే ఎంత కరెంట్ బిల్ యావరేజ్‌గా ఇన్ని వేల నుంచి ఇన్ని వేలు వస్తది? అంటే ఏ రేంజ్ వాళ్ళు కరెంట్ యూసేజ్ ఏ రేంజ్ వరకు వాడుతున్న వాళ్ళు సోలార్ పెట్టుకోవచ్చు? సోలార్ ఇన్స్టాలేషన్‌కి వచ్చేటప్పటికి ప్రతి నెల రూ. 1000 కరెంటు బిల్లు పైన కట్టే వాళ్ళందరికీ కూడా సోలార్ కంపల్సరీ పెట్టించుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకే. ఎందుకంటే కరెంటు మనం ఇంట్లో వాడుకునే లోడు ఎవ్రీడే పెరుగుతుందే తప్ప తగ్గదు. ఓకే. ఇవాళ ఒక్కరోజు ఉన్న లోడు ఒక నెల 1000 వాడొచ్చు, ఒక నెల 2000 వాడొచ్చు. ఎందుకంటే రెగ్యులర్‌గా లోడు పెరుగుతే తప్ప మన ఇంట్లో వాడిన ఎక్విప్‌మెంట్స్ ఈవీ టూ వీలర్స్ గానియండి, కొంతమంది ఈవీ కార్లు కూడా తీసుకుంటున్నారు. అవునండి. దానికొచ్చేటప్పటికి ఈవీ టూ వీలర్‌కి వచ్చేటప్పటికి పర్ డే 3 నుంచి 4 యూనిట్స్ వరకు కన్సంప్షన్ అవుద్ది. ఓకే. అలాగే ఈవీ కారుకి వచ్చేటప్పటికి మ్యాక్సిమం 1 సింగిల్ ఛార్జ్‌కి 40 యూనిట్స్ తీసుకుంటది. ఓకే. రూ. 1000 కరెంట్ బిల్ వచ్చే కట్టే ప్రతి ఒక్కరూ సోలార్ పెట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అందులోనూ పీఎం సూర్య గారు సబ్సిడీ 78,000 స్కీమ్ ఉంది. ఓకే అండి. ఈ స్కీమ్ కూడా 2027 మార్చి 31తో వ్యాలిడిటీ అయిపోద్ది. ఈ స్కీమ్ ఉండగానే పెట్టించుకోవడం మంచిది. ఓకే అండి. చాలా సంతోషం. ఇప్పుడు స్కీమ్ అంటే క్యాష్ బ్యాక్ వస్తుందండి? మనకి కస్టమర్‌కి అమౌంట్ క్యాష్ బ్యాక్ వస్తుందా? ఆ వివరాలు తెలియజేస్తారా? తప్పకుండా అండి. అయితే ఈ స్కీమ్‌కి వచ్చేటప్పటికి వివరాలు 2 కిలోవాట్ సోలార్ ఇన్స్టాలేషన్ పెట్టించుకున్న వాళ్ళకి సబ్సిడీ గవర్నమెంట్ క్యాష్ బ్యాక్ 60,000 ఇస్తున్నారు. ఓకే. అది వచ్చేటప్పటికి 2 కిలోవాట్‌కి వచ్చి రూ. 1,50,000 ఖర్చు అవుద్ది. అలాగే 3 కిలోవాట్‌కి వచ్చేటప్పటికి 2,00,000 ఖర్చు అవుద్ది. దానికి క్యాష్ బ్యాక్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇచ్చే సబ్సిడీ 78,000. ఓకే. అలాగే దీంట్లోనే హైయెస్ట్ 5 కిలోవాట్ ఉంటది. ఓకే. ఇది వచ్చేటప్పటికి 3,00,000. దీనికి వచ్చేటప్పటికి 78,000 సబ్సిడీ. ఎవ్రీ మంత్ 750 యూనిట్లు 5 కిలోవాట్‌కి తయారైతే 3 కిలోవాట్‌కి వచ్చేటప్పటికి 450 యూనిట్ల దాకా తయారవుద్ది. ఓకే. అలాగే 2 కిలోవాట్‌కి వచ్చేటప్పటికి 300 యూనిట్లు ఎవ్రీ మంత్ మనకి ఇంటి పైన ప్రొడక్షన్ అవుద్ది. అది జీరో మెయింటెనెన్స్ అండి. సోలార్ ఆన్ గ్రిడ్ సిస్టమ్. ఓకే. ఎటువంటి మనం స్విచ్‌లు ఆన్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. 6 మార్నింగ్ 6:30, 7 దగ్గర నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోద్ది. ఓకే. మళ్ళీ ఈవినింగ్ 6 వరకు కూడా గ్రిడ్ రన్నింగ్ ఉంటది. 6 తర్వాత గ్రిడ్ ఆఫ్ అయిపోద్ది. మనం ఇంట్లో వాడే కరెంట్ ఏదైనా కూడా డిస్కమ్ పవరే తీసుకుంటాం. మన ఇంటి పైన తయారైన కరెంటు సోలార్ ప్యానెల్స్ వచ్చే డీసీ సప్లై ఏసీ కింద కన్వర్ట్ అయ్యి గ్రిడ్‌కి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోతా ఉంటది. ఇది ఎవ్రీ మంత్ నెల రోజులు రీడింగ్ తీసిన తర్వాత మనకి ఎక్స్‌పోర్ట్ యూనిట్లు, ఇంపోర్ట్ చేసుకున్న యూనిట్లు లెస్ చేసి గవర్నమెంట్ వాళ్ళు బిల్ ఇస్తారు. ఓకే అండి. చాలా మంచి విషయాలు చెప్పారు. ఇప్పుడు మీరు అంటే ఒక సోలార్ ఫిట్ చేశారు. ఓకే. ఫిట్ చేసే
ప్రాసెస్ ఒకసారి చెప్పండి. ఫిట్ చేసిన తర్వాత ఏ వస్తువుకైనా వ్యాలిడిటీ ఉంటది. అంటే ఇప్పుడు మీరు సోలార్ ఫిట్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాటి లైఫ్ ఎంతకాలం ఉంటుంది? తర్వాత వాటిలి లైఫ్‌లో మధ్యలో మెయింటెనెన్స్ ఏదైనా ఉంటుందా? ఆ వివరాలు చెప్పండి. దీనికొచ్చేటప్పటికి మెయింటెనెన్సు ఏమి ఉండదండి. ఎవ్రీ మంత్ మంత్లీ ఒకసారి గాని, లేదంటే 1 ½ మంత్‌కి గాని మాక్సిమం ప్యానెల్ పైన డస్ట్ అనేది ఫార్మ్ అవుద్ది. ఓకే. అది వచ్చేటప్పటికి కస్టమరు ఎవరైనా సర్వీస్ చేసే వాళ్ళతో క్లీనింగ్ చేపించుకోవడం గాని, లేదనుకుంటే ఆళ్ళు చేసుకునే పరిస్థితి ఏదైనా ఉంటే, స్ప్రింక్లర్స్ అని నెక్స్ట్ మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాం. స్ప్రింక్లర్స్ అనేది వాటరు క్లీనింగ్ కోసం ప్యానెల్ మీద ఉన్న డస్ట్ మొత్తం గూడా స్ప్రింక్లర్స్ పెట్టించుకుంటే వా దానికి సింపుల్ ఇదండి. వాటర్ ట్యాంక్ దగ్గరే ఒక వాల్ ఇచ్చేస్తాం. హ్మ్. దాన్ని మోటార్ స్విచ్ ఆన్, ఆఫ్ చేసుకొని వాటర్ ట్యాంక్ దగ్గర ఆ వాల్ ఆన్ చేసుకుంటే స్ప్రింక్లర్స్ మీద ఒక 10 నిమిషాలు వాటర్ కొట్టేస్తే మళ్ళీ పూర్తిగా క్లీన్ అయిపోతాయి. ఓకే. అంటే మనం డైరెక్ట్‌గా కడగకుండా ఒక స్విచ్ ఆన్ జేసుకోవడం వల్ల ఆటోమేటిక్‌గా ఆ స్విచ్ ఈ స్ప్రింక్లర్స్ ద్వారా క్లీన్ చేసుకోవచ్చంటున్నారు. అంతేండి. థాంక్ యూ సార్. వచ్చేటప్పటికి నెక్స్ట్ సర్వీస్ అడిగారు మీరు. అవునండి. సర్వీసు, దాని వారంటీ. సర్వీస్ అనేటప్పటికి ఏముండదండి. జీరో మెయింటెనెన్స్ ఇది. ఓకే. వారంటీకొచ్చేటప్పటికి ప్యానెల్స్‌కేమో 25 ఇయర్స్ కంపెనీ వాళ్ళు వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఎట్లా అంటే 12 ఇయర్స్ ఏమో సర్వీస్ వారంటీ. ఓకే. 25 ఇయర్స్ ఏమో ప్రొడక్షన్ వారంటీ. అంటే మనకి ప్యానెల్‌లోంచి వచ్చే అవుట్‌పుట్ ప్రొడక్షన్ ఏమన్నా తగ్గితే హ్మ్. కంపెనీ వాళ్ళు ఆళ్ళిచ్చిన నార్మ్స్ ఆ రోజు ఆళ్ళిచ్చిన వాటేజ్ ప్రకారం హ్మ్. దాన్ని డల్ అయితే గనక ఆటోమేటిక్‌గా ప్యానెల్ రీప్లేస్‌మెంట్ అనేది ఉంటది. ఓకే. ఇన్వర్టర్స్‌కొచ్చేటప్పటికి 8 ఇయర్స్, 10 ఇయర్స్ పీస్ టు పీస్ రీప్లేస్‌మెంట్ వారంటీ ఉంటది. రైట్ సార్. మిగతా విషయాలు పార్ట్ 2లో మాట్లాడదాం. ఓకే. మీ డిస్ట్రిబ్యూషన్ నేము, మీ కాంటాక్ట్ నంబర్ చెప్పండి సార్. మనదొచ్చేటప్పటికి రిషిత్ ఏజెన్సీ అండి. నేను ఏపీసీపీడీసీఎల్ సోలార్ వెండర్‌ని. ఓకే. మన నంబరొచ్చేటప్పటికి వాట్సాప్ నంబర్ గాని, కాల్ గాని మొత్తం 9502807575. ఎ ఇది మనకి ఏపీ అండ్ తెలంగాణ మొత్తం 2 స్టేట్‌ల్లో లైసెన్స్ ఉందండి. ఓకే. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సోలార్ పెట్టించుకోవాలన్న ఆలోచన ఏదైనా ఉంటే గనక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. పూర్తిగా వివరాలు తెలియజేస్తాం. థాంక్ యూ సార్. సెకండ్ పార్ట్‌లో కలుద్దాం. ఓకే. థాంక్ యూ.